నెల్లూరు రూరల్ 24వ డివిజన్ అరుంధతివాడ వడ్లపూడి వెంకయ్య ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో భారీగా వైఎస్ఆర్సీపీలో చేరారు. గతంలో తాను చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తనకు మద్దతుగా నిలిచి పార్టీలో ధన్యవాదాలు తెలిపారు. వెంకటరమణయ్య, వెంకయ్య, మురళి యాదవ్, సునీల్ యాదవ్, సురేందర్ రెడ్డి, జగదీష్ రెడ్డి, సురేష్ రెడ్డి, ఆదిశేషరెడ్డి, సుధీర్ రెడ్డి, విష్ణు, భాను, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 24వ డివిజన్ కల్లూరుపల్లి అరుంధతివాడ నుంచి వడ్లపూడి పెంచలయ్య గారి నాయకత్వంలో 100 మంది పార్టీలోకి రావడం చాలా సంతోషించదగిన విషయం. ఆయనతోటే వచ్చిన వాళ్ళ బంధువులు, మిత్రులు అందరికీ కూడా మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని వాళ్ళని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి అన్ని విధాల మా తరఫు నుంచి అండదండలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరినీ కూడా అభినందిస్తూ, పర్టికులర్గా పెంచలేని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి అన్ని విధాలా మా సహాయ సహకారాలు ఉంటాయని కూడా తెలియజేస్తాం. కల్లూరుపల్లి వడ్లపూడి పెంచలయ్య, వెంకటరమణయ్య, వెంకయ్య వీళ్ళందరి ఆధ్వర్యంలో భారీగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. ఈరోజు 24వ డివిజన్ తరపు నుంచి ఎక్కడ చూసినా అభివృద్ధి అనేది చాలా బాగా జరగటంతో వీళ్ళందరూ కూడా మాతో చెప్పిన మాట ఏంటంటే, మాకు ప్రభాకరన్ అయితేనే మాకు అభివృద్ధి చెందుతుంది, వేరే వ్యక్తులు మాకు ఇష్టం లేదు, మేము మనస్ఫూర్తిగా ప్రభాకరన్తో నడవడానికి మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మేము ఆయనతోనే నడుస్తామనే ఉద్దేశంతో ఈరోజు భారీగా జరగడం జరిగింది. ఈ రోజు కూడా ఇంకా కొంతమంది రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా వేరే కారణాల వల్ల ఈరోజు రాలేదు. ఇంకా కూడా ఇంకొకసారి కూడా వాళ్ళు చేరతారు. ఈ అభివృద్ధి అనేది సంక్షేమము ప్రభాకరన్తోనే మాకు సంక్షేమ బాగా ఉంటుందని వాళ్ళు చేరడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మా డివిజన్ నాయకులు నీల సునీల్ యాదవ్, సురేందర్ రెడ్డి, అలాగే మా సోదరుడు కోటారెడ్డి గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, ఆశేషారెడ్డి గారికి, వీళ్ళందరినీ చేర్పించినటువంటి నాయకులు పాలకీర్తి రవి గారికి, వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.